నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని యాగర్ల మలుపు వద్ద వరుసగా జరిగిన 2 రోడ్డు ప్రమాదాలు స్థానికుల్లో భయోందోళనను కలిగించాయి. సోమవారం ఒక కారు అదుపు తప్పి లోతైన కాలువలోకి పడిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడినట్టు సమాచారం అందింది. రోడ్డు వంపు సరిగా కనిపించకపోవడం, మలుపు వద్ద రక్షణ ఏర్పాట్లు లేకపోవడం ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇదే ప్రాంతంలో మంగళవారం రాత్రి డిసెంబర్ 23న మరో వ్యాన్ కూడా అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. రాత్రి వేళ వెలుతురు సౌకర్యాలు లేకపోవడంతో ప్రమాదం తీవ్రత పెరిగినట్టు స్థానికులు అంటున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ మరియు ప్రయాణికుల పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అందరికీ నమస్కారం. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడే ఈ ఆరోమల్ సెంటర్లో మళ్ళీ ఇన్నోవా పడిపోవటం, నిన్న కారు పడిపోవటం దురదృష్టకరం. ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ భద్రతాపరమైన ప్రికాషన్స్ తీసుకొని ఉంటే ఈ సంఘటనలు జరిగేవి కావు. ఈ ఆరోమల్ సెంటర్ నుంచి, నెల్లూరు నుంచి, ఇతర జిల్లాల నుంచి మైపాడు బీచ్కి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎక్కువ మంది బయట నుంచి బస్సుల్లో అయితేనేమి, కార్లు అయితేనేమి అందరూ కూడా మైపాడు బీచ్కి, అటు చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి, అటు శివాలయానికి పోతుంటారు. కొత్త వాళ్ళు కాబట్టి కొంత తెలియక రాత్రుల్లో వీళ్ళు ఇక్కడ లైటింగ్ లేకుండా పోవటం, దానివల్ల సరిగ్గా రోడ్ని కనపడకపోవటం వల్ల ఈ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. మేము ఇందాక కూడా ఒక ప్రెస్ మీట్ ఇవ్వటం జరిగింది. మేము ఇప్పుడే అదే చెప్తున్నాం. ప్రభుత్వం, మన శాసనసభ్యులు గారు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇది తరచూ యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ ప్రాంతం యాక్సిడెంట్ జోన్గా తయారైంది. నిన్న కారు యాక్సిడెంట్లో చనిపోయిన ఒక అతను కూడా చనిపోయారని ఇప్పుడే చెప్తున్నారు కొంతమంది ఇక్కడ. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఇక్కడైతే ప్రమాదం అయితే ఏమి లేదు, దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్ పంపించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వెంటనే అధికారులతో సమావేశం పరిచి R&B అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, అలాగే దీనికి బాధ్యులైన R&B ఏఈని కానీ, డిఈని కానీ, ఈఈని కానీ సస్పెండ్ చేయాలి. నిధులుండి ఇంత అత్యవసరమైన పనిని బ్రిడ్జి ఎందుకు మీరు పూర్తి చేయలేకపోయారు అనేది కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. నిధులు లేకుంటే ఒక సమస్య, నిధులు ఉండి కూడా ఒక పక్క రోడ్లు వేస్తున్నారు, డ్రైన్స్ వేస్తున్నారు. వాటికన్నా అత్యవసరమైన పని ఈ బ్రిడ్జి. ఇప్పటికైనా మీరు చేరుకొని ఈ పని చేపట్టకపోతే మొత్తం కళ్ళు తెలిసి అధికారులు స్పందించుకుంటే మండలంలోనే అన్ని పార్టీల నాయకుల్ని సమన్వయం చేసుకొని, ప్రజలని అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఒక వారం రోజుల లోపల స్పందించుకుంటే ధర్నా కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది పార్టీలకు సంబంధం లేదు, ఇది ఒక మండలం సమస్య. అన్ని గ్రామాల ప్రజలకి నిత్యం రాకపోకలకి ఇబ్బంది కలుగుతుంది ఈ సమస్య. ఎందుకంటే ఇప్పుడే చూసాం, వ్యాన్ ఇన్నోవా కారు పడిపోవటం, నిన్న కారు పడిపోవటం, అంతకుముందు ట్రాక్టర్లు, బస్సులు పడిపోవటం, ఇవన్నీ చూస్తున్నాం. ఇంత ప్రమాదకరంగా ఉంటే అధికారులు కూడా
చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. తప్పకుండా అన్ని పార్టీల వారికి, ఇది పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీల వారికి, సిపిఎం, బీజేపీ అన్ని పార్టీలను కూడా కలుపుకొని గ్రామాల్లోని అన్ని ప్రజలంతా ఏకం చేసి ఈ ధర్నా కార్యక్రమం వారం రోజులు స్పందించుకుంటే రేపు ఆదివారం కానీ సోమవారం కానీ ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరెక్ట్గా ఒక అరగంట 3/4 గంట ముందే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మీకు అందరూ చెప్పడం జరిగింది. వెంటనే ఈ ప్రమాదం ఇక్కడ ఇన్నోవా కార్ పడిపోవడం జరిగింది. అన్న చెప్పినా మేము చెప్పినా ఒకటే, అతి తొందరగా రేపా ఎల్లుండా మొన్నాడా తాత్కాలికమైన చర్యలు ఖచ్చితంగా ముందు మొదలు కావాలి. అది ఏ విధంగా చేస్తారనేది డిపార్ట్మెంట్ వాళ్ళతో సమన్వయం చేసుకోవాలి. దీన్ని పూర్తిగా స్థానిక ఎమ్మెల్యే గారు పర్యవేక్షణ చేయాలా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది రాబోయే రోజుల్లో, రాబోయే దినాల్లో ఇంకెంతమంది ఈ విధంగా కార్లు పడిపోవడమో లేకుండా ఇందాక చూస్తే ఎన్ని స్కూల్ వ్యాన్లు నుంచి పోతున్నాయండి. వాళ్ళు ఎంతమంది పిల్లలు పొరపాటు స్కూల్ వ్యాన్ చేస్తే పిల్లల పరిస్థితి అయింది. ఈరోజు కారు పడిపోయిన అందరు యంగ్స్టర్స్ కాబట్టి 24-23 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ విధంగా బయటికి అద్దాల నుంచి బయటికి రాగలిగారు. అదే మహిళలు పిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది. తక్షణమే ఎంత తొందరగా దీని మీద చర్య తీసుకోవాలా. తీసుకోలేని పక్షంలో మా పెద్దలు విజయన్న గారు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో అన్ని పార్టీలను సంప్రదిస్తాం, అన్ని గ్రామాల ప్రజల్ని మమేకం చేస్తాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే అన్ని డిపార్ట్మెంట్ల వారు స్పందించాలా. దీని మీద పూర్తి స్థాయిలో రేపు ఉదయం నుంచే దీనికి పరిష్కారం, అది మీరు డివైడర్స్ పెడతారా, లేకుండా ఉంటే చుట్టూ ఏదన్నా ప్రహరీ లాంటిది ఏర్పాటు చేస్తారా, లేక అక్కడ ఇక్కడ మీరు స్పీడ్ బ్రేకర్లు వేసి ఆ రేడియం స్టిక్కర్స్, ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారా. మా వంతు దేవిస్పేట సర్పంచ్గా వాళ్ళు ఇప్పుడు పెద్దలు చెప్పడం జరిగింది. వారి వంతు ఏమి చేయాలనుకున్నా కానీ వాళ్ళు దానికి సహకరించడానికి రెడీగా ఉన్నారు. అందుకని తక్షణమే ఇంకా మరిన్ని ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలా. జరిగే పరిణామాలు ఎవరికైనా ప్రాణ హాని జరిగితే మాత్రం దీనికి బాధితులు అధికారులు,